హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కవిత సుశాంత్ వ్లాగ్స్. ఈరోజు నేను సన్నకారపూస చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఫస్ట్ కేజీ పిండి తీసుకున్నాను. దాంట్లో కొంచెం ఓమ, నువ్వులు, సాల్ట్, కారం, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి బాగా కలిపి పెట్టుకున్నానండి. పిండి కలపడానికి వేడి వాటర్ పెట్టుకున్నాను. వేడి వాటర్తో పిండి కలిపితే మనకు గుల్లగా బాగా వస్తాయి అన్నమాట. సన్నకారపూస అనేది కరకరలాడుతూ బాగుంటుంది టేస్ట్. ఇలా వేడి వాటర్ చేసుకున్న తర్వాత పిండిలో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండి అంతా మనం కలుపుకోవాలండి. నేను ఆల్రెడీ పప్పు వేసి పట్టించాను అన్నమాట. పిండి అనేది వేడి వాటర్ వేసుకొని కొంచెం కొంచెం కలుపుకోవాలండి. ఒకేసారి వాటర్ అనేది వేయొద్దు. ఇలా కలుపుకోవాలి. చెయ్యి అయితే పెట్టకండి. మొత్తం కలిసిన తర్వాత ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కొంచెం వాటర్ మనం చేయికి అద్దుకొని పిండిని అంతా ఒక ముద్దలాగా చేసి పెట్టుకోవాలి. ఇలా ఇప్పుడు వేడిగా ఆయిల్ పెట్టాను డీప్ ఫ్రై కోసం. ఇప్పుడు ఈ ఆయిల్ కాగిందా లేదో చూద్దామండి. అయితే ఇప్పుడు సన్నకారపూస బిల్ల ఉంది కదా, ఇది వేసుకొని పిండి పెట్టేసి ఒత్తేసుకోవడమే అండి. ఇప్పుడు వేడి అయిందా లేదా ఆయిల్ చూద్దాం మనం. చూడండి, వేడి అయింది ఆయిల్ అనేది. ఇప్పుడు అందులో మనం వేసేద్దాం. చూడండి, వేసాను. ఇలా రెండు వైపులా చక్కగా కాల్చుకోవాలి. అప్పుడు మనకు రెడీ అయిపోతుంది. మనం పిల్లలకి స్నాక్స్ లాగా స్కూల్కి ఇవ్వచ్చు. ఓకేనా, ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా కూడా తినేయచ్చు అనమాట. చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా, ఇలాగే మిగతా పిండి మొత్తం మనం చేసేసుకుందామండి. టేస్ట్ మాత్రం బాగుంటాయి. చూడండి ఎంత చక్కగా వచ్చాయో. బాగా వచ్చాయి కదా, సూపర్ ఉంటాయి టేస్ట్ కూడా అలానే. ఓకేనా ఫ్రెండ్స్, నాకైతే కేజీ పిండికి 2 డబ్బాలు అయినాయి. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.